ఇవాల్టి నుంచి పార్లమెంట్ చివరి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్ష పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఇదే అంశంపై మోడీ సర్కార్ తీరును ఎండగట్టాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. దీంతో పాటు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం అరెస్టుపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించింది. మద్దతు ధర విభజన హామీల అమలు కోసం రాష్ట్ర ఎంపీలు పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇక ప్రత్యేక హోదాపై అవిశ్వాసం పెట్టేందుకు ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ డిసైడ్ అయింది. సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, సెషన్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? టీఆర్ఎస్ సభలో ఎలా వ్యవహరించబోతోంది? స్వాతి, ప్రధానంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సెషన్ లో, ఎందుకంటే బడ్జెట్ సెషన్ ఇది రెండవ విడత. మొదటి విడత ఆల్రెడీ ఫిబ్రవరి 9 వరకు ముగిసింది. బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ను స్టాండింగ్ కమిటీస్ పద్దుల వారీగా డిస్కస్ చేసేందుకోసం ఈ సమయం ఇస్తారు ఈ నెల రోజుల్లో. అయితే ఫిబ్రవరి 9 నుంచి చాలా కీలక పరిణామాలు సంభవించాయి. అదేంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ అన్నది ఫిబ్రవరి 9 తర్వాతే బయటపడ్డది. నీరవ్ మోడీ పాడిపోయినట్టుగా కూడా ఆ తర్వాతే తెలిసింది. సో ఈ సెషన్లో ప్రధానంగా విపక్షాలు జాతీయ స్థాయిలో తీసుకునే అంశం ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాము, నీరవ్ మోడీ ఏ విధంగా తప్పించుకొని వెళ్ళారు. దాదాపు మొదలు 11,500 కోట్ల స్కామ్ అనుకున్నారు, అది చూస్తే ఇప్పుడు 20,000 కోట్లకు పైగా దాటింది. సో కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు ప్రధానంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ మీదనే పట్టు బట్టనున్నాయి. సో ఇదే అంశం సభను కుదిపేనుంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే మొదటి 2-3 రోజులు సభ నడవడం అనుమానమే. ఈ అంశంతో కాంగ్రెస్ అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ, ఎందుకంటే రాజ్యసభలో ఇప్పటికి కూడా ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదు కాబట్టి ఈ అంశంపై పట్టుబట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మేఘాలయలో కూడా ఇప్పుడు అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించినప్పటికీ బీజేపీ ఇతర పక్షాలను కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని కూడా సభలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించే అవకాశం ఉంది. అతిపెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి, అక్కడ కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని కూడా ప్రధానంగా ఇవాళ ప్రస్తావించే అవకాశం ఉంది. ఇంకోవైపు బీజేపీ కార్తీ చిదంబరం అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ ఇది ప్రతీకారం తీర్చుకుంటున్నారు, కావాలని కేసుల్లో ఇరికిస్తున్నారు అని కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని తిప్పికొట్టే అవకాశం కనిపిస్తోంది. సో ఏప్రిల్ 6 వరకు సెషన్ జరగనుంది. చివరిలో ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆల్రెడీ లోక్సభలో పాస్ అయింది, బట్ రాజ్యసభలో ప్రతిపక్షాలు ఏవి కూడా ఒప్పుకోలేదు బిల్ పాస్కు. లోక్సభలో సపోర్ట్ చేసినవి కూడా కొన్ని వెనక్కి తిరిగాయి. కారణం ఏంటంటే రాజ్యసభలో ప్రభుత్వానికి మెజార్టీ లేదు. కానీ ఏప్రిల్ 2 తర్వాత రాజ్యసభలో డైనమిక్స్ మారనున్నాయి. ఇప్పుడు కొద్దిమంది సభ్యులు, దాదాపు 58 మంది సభ్యులు రిటైర్ కానున్నారు. ఏప్రిల్లో 58 మంది కొత్త సభ్యులు రానున్నారు. సో దీనివల్ల రాజ్యసభలో బీజేపీ బలం పెరిగే అవకాశం ఉంది, దాని మిత్రపక్షాల బలం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏప్రిల్ 2 తర్వాత ఈ సెషన్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లుకు సంబంధించి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయాలకు వస్తే, ముఖ్యంగా మన రాష్ట్రంకు సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు రైతుల సమస్యల మీద ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ పదే నిన్న మొన్న కూడా జాతీయ రాజకీయాల్లో తన ఆసక్తి వెల్లడించారు. దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఎంపీలను మిగతా ఎంపీలు దీని గురించి అడిగే అవకాశం ఉంది, కేసీఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి. ఎందుకంటే ఆల్రెడీ మమతా బెనర్జీ కేసీఆర్కు సపోర్ట్ ప్రకటించారు. సో సభలో తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవన్నీ కూడా కలిసి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరెవరైతే కేసీఆర్కు మద్దతు తెలిపారో ఒక నేషనల్ ఫ్రంట్, ఒక ఫెడరల్ ఫ్రంట్, ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు, నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఏర్పాటుకు సపోర్టు ఏదైతే ఎవరెవరైతే ప్రకటించారో వాళ్ళంతా కూడా ఈ సెషన్లో సభలో కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఇంతకుముందు టీఆర్ఎస్ వీళ్ళెవరితో కూడా కలవలేదు. కారణం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కేంద్రంతో కలిసి ముందుకు వెళ్ళాలి, వెళ్తే కనుక ఎంతో కొంత మనం నిధులు రాబట్టుకోవచ్చని. కానీ 4 సంవత్సరాలైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. కాబట్టి కేసీఆర్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ
ఫ్రంట్ ప్రతిపాదన చేశారు. దానికి సపోర్ట్ ఇస్తున్న పార్టీలు ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, ఇంకా పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళంతా కలిసి సభలో ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్ కానీ, తెలంగాణ కానీ, ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ ఇదంతా కలిసి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ కానీ, మైనారిటీ రిజర్వేషన్ కానీ, ఈ రెండు కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఈ అంశాల్ని టీఆర్ఎస్ సభ్యులు గట్టిగా ప్రస్తావించే అవకాశం ఉంది. హైకోర్టు విభజన అంశం ఉంది. అదేవిధంగా విభజన చట్టంలో తెలంగాణకు అనేక హామీలు ఇచ్చారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, గిరిజన యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ శాంక్షన్ అయింది కానీ పెద్దగా ఫండ్స్ లేవు. సో విభజన చట్టంలో ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల నెరవేర్చేందుకు కూడా టీఆర్ఎస్ ఎంపీలు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇవాళ వైసీపీ ప్రత్యేక హోదా కోసం జంతర్ మంతర్లో వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో గాంధీ విగ్రహం దగ్గర, ఆ తర్వాత సభలో కూడా నిరసన తెలిపే అవకాశం ఉంది. అయితే మిగతా పక్షాలు కూడా అంటే కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కూడా వేరు కారణాలతో ప్రొటెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ 2-3 రోజులు లోక్సభ కానీ రాజ్యసభ కానీ నడవడం అనుమానంగానే కనిపిస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ భరత్.